రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలుగు ఫిలిం డ్యాన్స్ అసోసియేషన్ లో ఒక వివాదం చెలరేగుతుంది. టాలీవుడ్ టాప్ డ్యాన్స్ మాస్టర్స్ అయిన శేఖర్ మాస్టర్ కి అలాగే జానీ మాస్టర్ కి మధ్య వాళ్ళ టీమ్స్ మధ్య ఒక వాగ్వివాదమే జరిగిందని చెప్పుకోవాలి. ఇవాళ ఎలక్షన్స్ జరుగుతున్నాయి వాళ్ళ ఆఫీస్ లో. సో ఆ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోనే ఈ వివాదం అయితే ఇరు వర్గాల మధ్య ఈ వాగ్వివాదం అయితే జరగడం అయితే మొదలైంది. దానికి సంబంధించిన ఇప్పుడు వీడియోలు కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ, ఇద్దరు టాప్ డైరెక్టర్ల మధ్య సత్సంబంధాలు లేవు అనేది స్పష్టంగా ఇప్పుడు బయట వాళ్ళ అభిమానులకు తెలియ మొత్తం కూడా తెలిసిపోయిందని చెప్పుకోవాలి. సో ఈ గొడవకు సంబంధించి అసలు ఏం జరిగిందో చూద్దాం. సో ఇవాళ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ ఆల్రెడీ జరిగాయి. సో ఎందుకు జరిగాయని చెప్తే ఆ ఎవరైతే జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళ భార్య సతీమణి సుమలత గారు, ఆమె ఈ డ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఆమె తీరు పైన డాన్సర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న డాన్సర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఏకంగా 10 మంది సభ్యులైతే రాజీనామా చేసేసారు. అయితే రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ ప్లేసుల్లో ఇంకా వేరే వాళ్ళని భర్తీ చేయాలని చెప్పేసి ఒక బై ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి ఏకపక్షంగా జానీ మాస్టర్ వైఫ్ సుమలత నిర్ణయం తీసుకుందని, ఏకంగా ఫెడరేషన్ నిర్ణయం అంటే ఫెడరేషన్ అనుమతి లేకుండానే ఎలక్షన్స్ పెట్టేందుకు ఆమె ప్రయత్నాలు చేసిందని చెప్పేసి డాన్సర్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే ఇవాళ ఎలక్షన్స్ అయితే నిర్వహించారు. ఎలక్షన్స్ అన్ని కూడా సీక్రెట్ గా జరిగాయని చెప్పేసి తెలుస్తుంది. సో సీక్రెట్ గా జరిగిన ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇరు వర్గాలు, అటు జానీ మాస్టర్ టీమ్స్ వచ్చాయి అక్కడికి, శేఖర్ మాస్టర్ టీమ్స్ కూడా రావడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ ఒక వాతావరణం మొత్తం కూడా హీట్ ఎక్కిందని చెప్పుకోవాలి. ఇరు వర్గాలు కూడా మాట అనుకోవడం, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం మొత్తం కూడా మనకు క్లియర్ గా స్పష్టంగా వీడియోలో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు ఒక విజువల్ చూపిస్తాను. శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ ఎలా ఫైట్ చేసుకుంటున్నారు, అంటే ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారు మీరు ఈ వీడియోలో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ శేఖర్ మాస్టర్ పోలీసులతో వాగ్వివాదం జరుపుతున్న దృశ్యాలు మీకు చూడొచ్చు. అంటే ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో అక్కడ సెక్యూరిటీ ఉండింది. సో అక్కడ గొడవ జరగడంతో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, బయట ఈ గొడవ అంతా పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ చూడొచ్చు మీరు వీళ్ళిద్దరు ఏ విధంగా మాట అనుకుంటున్నారు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. సో ఇరు వర్గాల దగ్గర నుంచి కూడా ఈ గొడవ జరుగుతుంది. ఇక్కడే జానీ మాస్టర్ వైఫ్ సుమలత గారు కూడా ఉండడం జరిగింది. ఆమె కూడా ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. సో అలా ఒకరినొకరు కూడా మాట అనుకోవడం, ఒకరిపైన ఒకరు కూడా ఆరోపణలు చేయడం అయితే ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఉన్న పోలీసు వాళ్ళైతే వాళ్ళని చెప్పడం జరిగింది, క్లియర్ గా మీరు బయటకెళ్ళి గొడవ పెట్టేసుకోండి, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కుదరదు అని చెప్పేసి అక్కడ శేఖర్ మాస్టర్ ని బెదిరిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. సో అక్కడే ఎలక్షన్స్ నిర్వహిస్తున్న ఒక అధికారి కూడా శేఖర్ మాస్టర్ మీరు బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ గొడవలు పెట్టుకోవడం కాదు అని చెప్పేసి ఒక వార్నింగ్ కాల్ లాంటిది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు జానీ మాస్టర్ వైఫ్ సుమలత శేఖర్ మాస్టర్ గారికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒకరినొకరు మాట అనుకున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలన్నీ విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. అంటే వీళ్ళిద్దరు టాప్ కొరియోగ్రాఫర్స్ ఇండస్ట్రీలో. సో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో కూడా గతంలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా ఇవి ఎక్స్పోజ్ అయిపోయాయని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఇక్కడ ఎలక్షన్ అధికారి శేఖర్ మాస్టర్ కి చెప్తున్న మీరు చూడొచ్చు, అక్కడ మీరు ఇక్కడ గొడవలు పెట్టుకోవద్దు, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ అలాగే ఇంతకు ముందు కూడా చెప్పులతో కొట్టుకున్నారని చెప్పేసి జానీ మాస్టర్ వైఫ్ చెప్తూ ఉంది శేఖర్ మాస్టర్ కి. సో ఇంతకు ముందు అక్కడ గొడవ జరిగింది, చెప్పులతో సహా కొట్టుకున్నారంటూ క్లియర్ గా వీడియోలో అయితే చెప్తుంది. సో ఇప్పుడు ఇలా ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్స్ మధ్య ఉన్న విభేదాలు అనేవి క్లియర్ గా ఎక్స్పోజ్ అయిపోయి, అంటే ఈ అసోసియేషన్ లోనే ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఈ అసోసియేషన్ లోనే ప్రాపర్ గా లేదు అని చెప్పేసి స్పష్టమైపోతుంది. సో జానీ మాస్టర్ వైఫ్ సుమలత గారి అధ్యక్షతని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని ఒక పరిస్థితి కనిపిస్తుంది. అంటే శేఖర్ మాస్టర్ వాళ్ళ వర్గం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదా, మరి మొత్తం కూడా యాక్సెప్ట్ చేయట్లేదో తెలియదు కానీ సో ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అయితే ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ఇవాళ ఎలక్షన్స్ జరిగాయి, దాని రిజల్ట్ కు సంబంధించి కూడా వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆ ప్రకటనలో అంటే బై ఎలక్షన్స్ నిర్వహించాలా లేదా అనే దానికి ఓటింగ్ నిర్వహించారు ఇవాళ. సో ఆ ఓటింగ్ లో ఎస్ బై ఎలక్షన్స్ నిర్వహించాలి అని చెప్పేసి, అంటే టోటల్ గా 78 మంది పార్టిసిపేట్ చేస్తే 75 మంది ఎలక్షన్స్ జరపాలనే కోరారు. జస్ట్ 3 మాత్రమే ఎలక్షన్స్ వద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి ఎలక్షన్స్ అనేవి ప్రాపర్ గా జరిగాయా లేదా,
ఈ ప్రాపర్ గా జరగనందుకే ఈ గొడవలు వచ్చి పడ్డాయా? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో క్లారిటీ అయితే ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకు ఇంతలా ఈ స్థాయిలో వీళ్ళ మధ్య ఈ గొడవలు జరుగుతున్నాయనే దానికి. సో శేఖర్ మాస్టర్ కూడా బయట అక్కడ మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. అంటే మేము వారిస్తున్నా కూడా మమ్మల్ని బయటకెళ్ళిపోమని చెప్పేసి చెప్తున్నారు. మమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వలేదు అంటూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో ఇటువంటి సమస్యలైతే ఇలా అసోసియేషన్ లో ఉన్నట్టుగా కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. సో మరి దీనికి సంబంధించి అటు జానీ మాస్టర్ కావచ్చు, లేకుంటే శేఖర్ మాస్టర్ కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవలు, ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ చేసేయాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. మరి అలాగే యూనియన్ లో ఉన్న పెద్దలు కూడా తొందరగా రియాక్ట్ అయ్యి ఈ గొడవలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ డాన్సర్సే చాలా మంది కోరుతున్నారు. సో మరి వీటికి సంబంధించి వీళ్ళ మధ్య ఉన్న గొడవలు అయితే ఇవాళ ఎక్స్పోజ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో సీక్రెట్ గా జరిగిన ఈ ఎలక్షన్ సంబంధించి ఈ గొడవలు తలెత్తాయని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతుంది. మరి ఎలక్షన్స్ కి సంబంధించి శేఖర్ మాస్టర్ కి ఇష్టం లేదా, లేకుంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కావాలనే పెడుతున్నారా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటికి అన్నిటికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇరు వర్గాల నుంచి అని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏమన్నా శేఖర్ మాస్టర్ గారు కావచ్చు, జానీ మాస్టర్ గారు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, లేకుంటే యూనియన్ లో ఉన్న పెద్దలు ఈ సమస్యని పరిష్కరిస్తారా అనేది కూడా మనం తొందరలో అయితే చూడాలి. సో ఇప్పటికైతే ఈ వీడియో అయితే విపరీతంగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఇవాళ అసోసియేషన్ ఆఫీస్ లో వాతావరణం మొత్తం కూడా వేడెక్కినట్టుగా మనకు తెలిసిపోతుంది. సో మరి వీళ్ళ మధ్య గొడవలు ఎప్పుడు సద్దుమణుగుతాయో అది ఎవరికైతే తెలియదు. దానికోసం అయితే మనం కూడా చూద్దాం. సో యూనియన్ లో ఉన్న పెద్దలు మాత్రం రియాక్ట్ అయ్యి తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. మరి ఎప్పుడు సాల్వ్ అవుతాయో వెయిట్ చేసి చూద్దాం.